అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. పోలీస్ స్టేషన్ అంటే నేరస్తులకు భయం, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకువచ్చే ప్రదేశం. కానీ అదే పోలీస్ స్టేషన్లోకి ఊహించని అతిథులు ఎంట్రీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 విషసర్పాలు ఒకేసారి పోలీస్ స్టేషన్లోకి ప్రవేశిస్తే హైదరాబాద్ నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్లో సరిగ్గా అలాంటి ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది. ఈ ఘటనతో పోలీస్ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడగా కాసేపు స్టేషన్ మొత్తం కూడా టెన్షన్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. సాధారణంగా నగర ప్రాంతాలలో పాములు కనిపించడం అరుదుగా జరుగుతుంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత పరిస్థితులు మారిపోతుంటాయి. నేలలోని బొరియల నీటితో నిండిపోవడం, చెత్తకుప్పలు పొదలు పెరగడం వంటి కారణాలతో పాములు జనావాసాల వైపు వస్తుంటాయి. అయితే నేరుగా పోలీస్ స్టేషన్లోకి 3 నాగుపాము పిల్లలు ప్రవేశించడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సమాచారం ప్రకారం మధురానగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎప్పటిలాగానే తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. కొందరు ఫిర్యాదుదారులతో మాట్లాడుతుండగా మరికొందరు కేసుల వివరాలు పరిశీలిస్తున్నారు. ఇంకొందరు విధుల్లో బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా స్టేషన్ ఆవరణలో ఏదో కదలిక కనిపించింది. మొదట చిన్న జీవులనేమో అనుకొని సిబ్బంది దగ్గరగా చూసి అక్కడి నుంచి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అవి నాగుపాము పిల్లలు. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 3 నాగుపాము పిల్లలు బుసలు కొడుతూ స్టేషన్ ఆవరణలో సంచరించడం ప్రారంభించాయి. వాటిని చూసిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. కొందరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళగా మరికొందరు అక్కడికి వచ్చే ప్రజలను దూరంగా ఉండాలని హెచ్చరించారు. క్షణాల్లోనే ఈ వార్త స్టేషన్ అంతా వ్యాపించింది. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ ఉన్నవారందరూ కూడా ఆందోళన చెందారు. నాగుపాము అనగానే సాధారణ ప్రజల్లోనే కాదు, ఎవరికైనా కొంత భయం అనేది కలుగుతుంటుంది. ఎందుకంటే నాగుపాము విషపూరిత జాతికి చెందినది. చిన్నపిల్లలైనా వాటి విషయం ప్రమాదకరంగానే ఉంటుంది. దీంతో పోలీసులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వెంటనే చర్యలకు దిగారు. పాములను పట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి నిపుణుల సహాయం కోరాలని నిర్ణయించారు. దీంతో వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. హైదరాబాద్లో పాముల సంరక్షణ, రెస్క్యూ కార్యక్రమాలలో అనుభవం ఉన్న ఈ సంస్థ సభ్యులు సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. మొదట స్టేషన్ పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించిన స్నేక్ క్యాచర్లు పాములు ఎక్కడ దాక్కున్నాయో గుర్తించారు. అనంతరం ప్రత్యేక పరికరాల సహాయంతో ఒక్కో పామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్న వారంతా ఆసక్తిగా గమనించారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించిన సొసైటీ సభ్యులు 3 నాగుపాము పిల్లలను సురక్షితంగా బంధించారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు పోలీస్ స్టేషన్లో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఎక్కడైనా మరో పాము ఉందేమోనని సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే అదృష్టవశాత్తు 3 పాములు మాత్రమే కనిపించాయి. వాటిని సురక్షితంగా పట్టుకున్న తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాములు ఎందుకు జనావాసాలకు వస్తాయనే ప్రశ్న ఇప్పుడు చాలామందిలో ఉంటుంది. నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బొరియలలో నీరు ఉండడం, ఆహారం కోసం వెతకడం, ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు రావడం వంటి కారణాలతో పాములు ఇళ్లలోకి, కార్యాలయాల్లోకి, కొన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా పొదలు, చెత్తకుప్పలు, ఖాళీ ప్రదేశాలు ఉన్న ప్రాంతాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదేమైనా ప్రస్తుతం మధురానగర్ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ సన్నివేశం అయితే ఒక్కసారిగా సంచలనంగా మారింది. దాని తాలూకు దృశ్యాలు కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.